నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా తేలిగ్గా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని గురించి కొంచెం చాలా రోజులు బట్టి మాట్లాడుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు మనము అంటే దాన్ని ఏమంటారు, భక్తి యోగం 12వ చాప్టర్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము. టోటల్గా ఏంటి, భగవద్గీతలో టోటల్గా 18 చాప్టర్స్ చెప్పారు. 18 చాప్టర్స్లో ఫస్ట్ది ఏంటి, అర్జునుడిది విషాద యోగం. ఏంటి విషాదం, దానికి భగవాన్ చెప్తాడు, నిజంగా జ్ఞాని అయిన వాడు చచ్చిపోయిన వాళ్ళని గురించి దుఃఖపడడు, బతుకున్న వాళ్ళ గురించి బాధపడడు. ఎవరికైతే అహంకారం మమకారం ఉంటుందో వాడికి చచ్చిపోయిన వాడి గురించి ఏడుపు వస్తుంది, బతుకున్న వాడి గురించి బాధపడతాడు. దీనికి కారణం ఏంటంటే అహంకారం మమకారం అయ్యా. దీన్ని పోగొట్టుకోవటానికి నీ దగ్గరే పరికరాలు ఉన్నాయి, వాటిని శుభ్రంగా వాడి చివరికి ఏంటి, మోక్ష సన్యాస యోగం అనేటువంటి స్థితికి తెచ్చుకో అంటాడు. మోక్ష సన్యాసం అంటే ఏంటి, నువ్వు మంచి నీలో నుంచి నువ్వు ఫ్రీడమ్ వచ్చేసి నువ్వు వండర్ఫుల్గా ఉంటూ అంటే ఏంటి ఉండే విధంగా ఉంటావు అంటాడు. మరి మన అలా ఉండకుండా ఆపుతున్నది ఏంటి, మనకి ఫ్రీడమ్ లేకుండా ఉన్నదేంటి? నిజంగా మనకి ఫ్రీడమ్ ఉందా? నిజంగా అనుకుంటాం నాకు చాలా ఫ్రీడమ్ ఉంది, చాలా ఫ్రీడమ్ ఉంది అనుకుంటాం, కానీ లేవు. బోలెడు లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే ఏంటి, శరీరానికి లిమిటేషన్స్ ఉన్నాయి, మనసుకి లిమిటేషన్స్ ఉన్నాయి, మన ప్రాణానికి లిమిటేషన్స్ ఉన్నాయి. మరి లిమిటేషన్స్ లేనిది ఎవరికి? లిమిటేషన్స్ ఎవరికి లేవంటే భగవతత్వం అయినటువంటి ఆత్మ. ఆత్మ అంటే ఏం లేదబ్బా, జ్ఞానానికి లిమిటేషన్స్ లేవు. అంటే ఏంటి, ప్రకృతికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ స్థితికి వెళ్ళాలి, ఈ ప్రకృతికి ఉన్నటువంటి లిమిటేషన్స్ దాటి అంతా నేనే భగవతత్వం అనేటువంటి ఒక ఫ్రీడమ్ స్థితికి వెళ్ళగలగడమే భగవద్గీత మనకి చెప్పింది. దీనికి ఏం చెయ్యాలి అనేటువంటి విషయం, అసలు ఏంటి అనేటువంటి విషయం అనే దాన్ని మూడు రకాలుగా విభజించి చెప్పింది. అంటే ఏంటి, మొత్తం మహావాక్యం ఒకటి ఉంది, ఏంటి, తత్వ మసి అని, అంటే 3 అన్నమాట. అంటే ఏంటి, తత్ అంటే ఏంటి, త్వం అంటే ఏంటి, లాస్ట్ వచ్చేసి అనేది పదం ఏంటి అని. అంటే ఏంటి, తత్ అంటే ఏంటి, అది నువ్వే, అంటే భగవతత్వం తత్. త్వం అంటే ఎవరు, మనం. త్వం అంటే మన జీవాత్మ ఏంటి, దీని లక్షణాలు ఏంటి, ఇదేం చేస్తుంది అని. చివరికి ఏంటి, అల్టిమేటు ఈ 2 ఒకటే అనేది జ్ఞానం అన్నమాట. ఇప్పుడు మనకు భగవద్గీతలో చెప్పింది ఏంటి, ఫస్ట్ నుంచి 1 నుంచి 6 వరకు మన తత్వం గురించి చెప్పింది, 6 నుంచి 12 వరకు పరమాత్మ తత్వం గురించి చెప్పింది, 12 నుంచి 18 వరకు ఈ 2 కలిపినటువంటి ఒకటే అనేటువంటి విషయాన్ని చెప్పింది. అది జ్ఞానం. ఇప్పుడు ఈ 6లో ఏం చెప్పింది, ఫస్ట్ది వచ్చేమో అర్జునుడి విషాద యోగం. అసలు విషాదం అనేది లేదయ్యా, నీ అహంకారం మమకార విషాదం. నేను చేస్తున్నానని బెంగపడుతున్నావు కాబట్టి ఉన్న సమస్యలని నీ నెత్తి మీద వేసుకొని చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తున్నావు, బతికిన వాళ్ళ గురించి ఏడుస్తున్నావు. ఇక్కడ నువ్వు చేస్తున్నదంటూ ఏమీ లేదు. నువ్వు గుర్తించు, నేను కూడా భగవతత్వం అనేటువంటి భావంలో నువ్వు గ్రహించావు అంటే ఈ భయము, ఏడుపు, ఈ చచ్చిపోతాము, ఉంటాము, ఇవన్నీ పోతాయి. ఈ జ్ఞానం అనేది, చైతన్యం అనేది సర్వత్రా వ్యాపించున్నది అనేటువంటి విషయాన్ని ఫస్ట్ చాప్టర్లో చెబుతూ, 2వ దాంట్లో ఏం చెప్తున్నాడు, 2వది సాంఖ్యయోగం అంటాడు. సాంఖ్యం అంటే ఏంటి, సాంఖ్యం అంటే ఏం లేదబ్బా, సత్తు గురించి చిత్తు గురించి చెప్తాడు. సత్ అంటే ఏంటి, ఉన్నది ఒకటి, అది భగవతత్వం. ఆ దాంట్లో నుంచే మిగిలిన 99 వ్యక్తమైనవి, అవి విశేషాలు. ఈ సత్తులో వ్యక్తమైనటువంటి విశేషాలు ఎవరికి తెలుస్తున్నాయి, జీవత్వంలో ఉన్నటువంటి చైతన్యానికి తెలుస్తున్నాయి, అంటే మన జ్ఞానానికి తెలుస్తున్నాయి. తెలుసుకొని ఏంటి, ఇది మొత్తం అందులో నుంచే వచ్చింది కదా, అది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి అవగాహనకి మనం వచ్చామనుకో, అప్పుడు మన శరీరానికి సంబంధించి, మన ప్రాణానికి సంబంధించి, మన మనసుకు సంబంధించి, మన ఇంద్రియాలకు సంబంధించి ఎలాంటి టెన్షన్ లేకుండా మనం కూడా ఆ నిరాకారమైనటువంటి స్థితిలో ఉంటాము అనేటువంటి విషయాన్ని చెప్తూ దాన్ని తత్వం అని చెప్పాడు. తత్వం అంటే ఏంటి, అంతా భగవతత్వంలో నుంచి వచ్చింది. ఏమొచ్చాయి, పంచభూతాలు వచ్చాయి, మనసు బుద్ధి అహంకారం వచ్చింది, మన జీవ చైతన్యం వచ్చింది, కంటికి కనపడుతున్నవన్నీ అందులో వచ్చాయి. తర్వాత 6 నుంచి 12 వరకు ఏం చెప్పాడు, భక్తి. ఇప్పుడు ఏమడుగుతాడు అర్జునుడు, కొంచెం నాకు అర్థమవుతోంది, అసలు సత్యం ఇంకొంచెం చెప్పు అంటాడు. ఏముందా ఇక్కడ సత్యం చెప్పడానికి, గంగ ఆ నీళ్ళ లాంటి దాంట్లో నేనే ఉన్నా, వాయువులో నేనే ఉన్నా, అగ్నిలో నేనే ఉన్నా, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఖాళీ అయినటువంటి ఆకాశం లాంటి తత్వంలో నేనే ఉన్నా, ఆ తర్వాత ప్రతి జీవ చైతన్యంలో నేనే ఉన్నానంటే ఏంటి, ఆ కనపడుతున్నవన్నీ కూడా నీకు పదార్థాలు, ఎలిమెంట్స్, భూతాలు, అంతే కదా. పంచభూతాలు అంటే అర్థమైంది, భూమి, నీళ్లు, నేల, అగ్ని, వాయువు, ఆకాశం కదా. ఈ కనపడుతున్నవన్నీ నావే. కాకపోతే ఏంది, అవి నీకు పదార్థంగా కనపడుతూ ఉండొచ్చు, కానీ దానిలో ఉన్నటువంటి శక్తి నేనే అంటాడు. అంటే ఏంటి, ఆ శక్తి ఉండడం వల్లనే మనం అందరం ఉన్నామని. అంటే ఏంటి, ఆ పరమాత్మ తత్వశక్తి కనుక విత్డ్రా అయిందనుకో ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి, ఆ పరమాత్మ తత్వశక్తి అనేటువంటిది ఎలాంటిది, నిరాకారం అయింది. అంటే ఏంటి, ఒక ఆలోచన వచ్చింది కాబట్టి సృష్టి వ్యక్తమైంది, దానికి ఆ శక్తి ఉందనేటువంటి విషయం కూడా దానికి తెలియదు.
ఎవరికి తెలుసు? దాని ద్వారా వ్యక్తమైనటువంటి చైతన్యానికి మాత్రమే తెలుసు. అంటే ఏంటి? ఇప్పుడు చైతన్యం, జీవ చైతన్యం ఉన్నా లేకపోయినా ఆ సత్తు ఉండడం అనేది ఉన్నది. కాకపోతే ఏంది, అది ఊరికినే ఉండే ఉపయోగం ఏముంది, దాని గురించి దానికి తెలియదు. అందుకని ఇప్పుడు అల్టిమేట్గా 3వ చాప్టర్కి వచ్చేటప్పటికి ఏం చెప్పబోతాడు? సత్ అంటే ఉండడం, రెండోది వచ్చేమో తెలియడం. ఏం తెలియడం? ఉన్నదంతా నాలోనే ఉన్నది, నేను లేనిది ఏదీ లేదు అనేటువంటి విషయం తెలియడం, అది తత్వం. అది తత్ అవుతుంది. తత్వం అంటే మనకు సంబంధించింది, జీవుడికి సంబంధించింది. తత్ అంటేనేమో పరమాత్మ తత్వానికి సంబంధించింది. ఈ రెండు కలిపి ఒకటే అనేది అల్టిమేట్ ఏంటంటే భగవతత్వం యొక్క జ్ఞానం. అది 12 నుంచి 13 నుంచి చెప్పబోతాడు. ఇప్పుడు మనం ఏ చాప్టర్ మాట్లాడుకుంటున్నాము? మనము 6 అయిపోయింది, ఇప్పుడు మనం 12 అల్టిమేట్ ఏంటంటే భక్తి యోగం గురించి మాట్లాడుకుంటున్నాం. 6 నుంచి 12 వరకు చెప్పింది భక్తే, కాకపోతే దీన్ని కన్క్లూడింగ్ టాపిక్ అనమాట. ఏం చెప్పాడు భక్తిలో? అర్జునుడు అడుగుతాడు ఏమని? మొట్టమొదటి అసలు అజ్ఞానమైన స్థితిలో ఉంటాడు, కాళ్ళు చేతులు వణుకుతాయి, దుఃఖపడతాడు, అంతా గందరగోళం పడతాడు. కాస్త ఆయన ఎన్లైటన్ చేసి, నీదేమి లేదయా, నువ్వు మధ్యలో నిలబడతావు, అన్నీ నాలో నుంచే వచ్చినాయి, నాలోకి వెళ్ళిపోతాయి, ఇక్కడ నువ్వు చేసేది ఏమీ లేదు, చేయాల్సిందైతే కాకపోతే నీకు ఒక శరీరం అనేటువంటి ఒక పరికరం ఉంది, దీన్ని నువ్వు ధర్మంగా వాడు, అనుష్ఠానంగా మొదలుపెట్టి దాన్ని యోగ స్థితికి తీసుకువెళ్ళు. అంటే ఏంటి? ఉన్నదంతా భగవతత్వ భావం కాబట్టి ఆ పనే జరుగుతుందనేటువంటి భావంలో ఉండు. రెండోది దీంతో నీకు ఇంకోటి ఏముంది? నీ దగ్గర ప్రాణం ఉంది, మనసు ఉంది. ఈ ప్రాణశక్తి ఉండబట్టే మనసు ఉండబట్టే ప్రాణం, ఈ రెండు కలిసే నడుస్తున్నాయి. ఒకటి జ్ఞానశక్తి, ఒకటి క్రియాశక్తి. ఈ రెండింటికి ఆధారం శరీరంతోనేమో ధర్మం ఏం చేయాలో అది కండక్ట్ చేస్తావు. తర్వాత మనసునేంటి? రకరకాల కోరికలు అవన్నీ ఉంటే అన్నీ తీసేసి ఒకే ఒక విషయం మీదకి, ఒకే ఒక పాయింట్ మీదకి తీసుకొస్తావు. ఏంటది? ఉన్నదంతా భగవతత్వం అయినటువంటి నిరాకారమైంది, మేము కూడా అందరిలో భాగం అనేటువంటి విషయం గ్రహిస్తావు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఎప్పుడైతే ఈ రెండు విషయాలు నువ్వు చేసావో నీ మనసు నిశ్చలమవుతుంది. ఎప్పుడైతే నీ మనసు నిశ్చలం అవుతుందో నీ బుద్ధి ఒకే విషయం మీద నిలబడుతుంది. అదే భగవతత్వం అనేటువంటి విషయం నువ్వు గ్రహిస్తావు. అంటే ఏంటి? ఒకే పాయింట్ మీద నిలబడుతుంది. అదే జ్ఞానం. నువ్వు కూడా ఏంటి? ఎప్పుడైతే నీకు ఈ విషయం తెలిసిందో, నువ్వు జ్ఞానివైనావో, నీకు నాకు తేడా లేదు. నేను నిర్వికారమైనటువంటి జ్ఞానాన్ని, నువ్వు నిర్వికారమైనటువంటి జ్ఞానాన్ని అని గ్రహిస్తావు. అన్ని పనులు, భగవతత్వ పనులన్నీ అయిపోతున్నాయి. పిసరంతా కూడా నీకేమీ టెన్షన్ కానీ, నేను చేస్తున్నానని కానీ, లాభం కానీ, నష్టం కానీ, కర్తృత్వ భావం కానీ ఏమీ లేకపోయినప్పుడు నీ మనసు తటస్థంగా ఉంటుంది. ఆ సమత్వ స్థితికి రావడమే యోగము. అలాంటి స్థితికి వచ్చిన తర్వాత వచ్చి నిలబడేది భక్తి. ఇవన్నీ దీని స్థితికి రావాలంటే కూడా నువ్వు కర్మానుష్ఠానం చేసి కర్మాన్ని యోగంగా చేసుకోవాలి అన్నట్టు చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఇంకేం చెప్పాడు? మళ్ళీ 12వ చాప్టర్లు అడుగుతున్నాడు. కరెక్టేనయ్యా, నేను పవిత్రునయ్యానని నువ్వు నమ్ముతున్నావు, బాగానే ఉంది. ఇంకొక 2 క్వశ్చన్స్ వేస్తాను. ఎంత విన్నా ఏమున్నా నాకు సంతృప్తి కలగడం లేదు. సగుణాకారమైనటువంటి నిన్ను సగుణుడిగా భావించి పూజ చేయడం ఉత్తమా, నిర్గుణాకారంగా చేయడం ఉత్తమమా అంటాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు అనేది పాయింట్ కాదు. నువ్వు చేస్తున్నది నిన్ను నీ లోపలికి తీసుకువెళ్తుందా? అంతే కదా. ఉన్నదంతా భగవతత్వం ఉన్నప్పుడు మన దగ్గర కూడా అదే ఉంది కదా. అలా కాకుండా నిన్ను నీ నుంచి దూరం చేసుకుంటూ పోతుందా? అంతే కదా. నన్ను నాలో తీసుకెళ్లాలంటే ఏంటి? సూక్ష్మంగా ఉన్నటువంటి భగవతత్వానికి నేను దూరంగా లోపలికి వెళ్ళాలంటే ఎట్లా? నాకు సూక్ష్మ బుద్ధి కావాలి. నాకు సూక్ష్మ బుద్ధి కావాలంటే సత్తేంటి, అసత్యేంటి అనేటువంటి విషయం మీద నాకు అవగాహన ఉండాలి. సత్ అంటే ఏంటి? సామాన్యం, అది ఒక్కటే, మార్పులంతా లేనిది పరమాత్మతత్వం. విశేషం అంటే దీని నుంచి మేనిఫెస్ట్ అయింది. ఇప్పుడు నాకేంటి? సత్తు అసత్తు వివేకం ఉండాలి. దాన్నే ఆత్మ అనాత్మ వివేకం ఉండాలి. నువ్వు ఆత్మ అనాత్మ వివేకం దగ్గర పెట్టుకొని నువ్వు నీ ఆత్మకు దగ్గరగా వెళుతున్నావు అంటే నువ్వేం చేస్తున్నా కరెక్టేను, పెద్ద నాకేం డిఫరెన్స్ లేదు అంటాడు. నీ ఆత్మకు దూరంగా లోపలికి వెళుతున్నావు అంటే అర్థమైంది నువ్వు జ్ఞానస్థితిలోకి వెళుతూ ఉన్నావని. ఎప్పుడైతే మనం జ్ఞానస్థితికి వెళుతూ ఉంటామో అజ్ఞానమైనటువంటి విషయాలు మన దగ్గర నుంచి పడిపోతాయి. మళ్ళీ అజ్ఞానం అంటే ఏంటి? భగవతత్వానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం లేకపోవటం. ఎప్పుడైతే నువ్వు సూక్ష్మంగా అయిపోయి మిగిలిన ప్రపంచానికి సంబంధించిన విషయాలనే నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేశావో ఆటోమేటిక్గా మనం లోపల ఉన్నటువంటి జ్ఞానస్థితిలో ఉండడం జరుగుతుంది. అందుకని ఏం చెప్తారు? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు 3 మన దగ్గరే ఉన్నాయి అంటాడు. జగత్ అంటే ఏంటి? నామరూపాల జగత్తు. జీవుడు అంటే ఎవరు? నా జీవత్వంతో ఉన్నటువంటి నా ప్రాణము, నా మనసు, జీవాత్మ. ఆ తర్వాత ఈశ్వరుడు అంటే ఎవరు? లోపల నుంచి నన్ను నడిపిస్తున్నటువంటి జ్ఞానం. ఈ 3 ఎక్కడున్నాయి? ఈ 3 కూడా భగవతత్వంలోనే ఉన్నాయి. అంటే ఏంటి? జీవుడు లేడు, జగత్తు లేడు, ఆటోమేటిక్గా ఈశ్వరుడు కూడా లేడు, ఉండేదంతా పరమాత్మతత్వమే ఉంటుంది. కాకపోతే ఏంది? నువ్వు దేనికైతే నామం పెట్టావో, రూపం పెట్టావో అప్పుడు దేవుడు అవుతాడు. ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు, విఘ్నేశ్వరుడు అంతా ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఏంటి? ఒక పదార్థం, ఒక నామంలాగా పెట్టావు. నామం లేనటువంటి నిర్గుణాకారం అయితే దానికి
పేరు ఊరు ఉండదు. అది బ్రాహ్మణ్ అంటారు. బ్రాహ్మణ్ అన్న, పరమాత్మ అన్న, తర్వాత భగవాన్ అన్న, ఇవన్నీ కూడా వ్యాపించినవి అని అర్థం. అంటే ఏంటి, ఒక లిమిటెడ్ ఏరియాలో ఉంటే కుదించుకోనున్నట్టు, బాగా వ్యాపించుంటే వ్యాపించున్నట్టు. అట్లాగే మన జీవాత్మ, మన శరీరం, మన ప్రాణం, మనసు వరకే కనుక ఉంటే అది జీవాత్మ. ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ మూడుగా ఒక స్థితి ఉంది, నిద్రలో మనం ఉన్నట్టుగా కనుక ఉన్నామనేటువంటి జ్ఞానం ఉంటే అది ప్రత్యేగాత్మ. ఈ రెండు కూడా దాటి ఉన్నదంతా ఒకటైనటువంటి భావంతో కనుక మనం ఉండగలిగితే అది పరమాత్మ. వీటినే కండిషన్స్ అంటారు. కండిషన్ అంటే ఏం లేదు, మనలో ఉన్న మన స్థితే. శరీరం తప్ప ఇంకొకటి లేదు అన్న భావం ఉంటే శరీరం స్థితిలో ఉన్నట్టు కాదు. నా మనసు 24 గంటల ప్రాణం తీస్తుందండి, ఒకటే ఆలోచనలు వస్తున్నాయి, ఏం చేశాను, అప్పుడు చేశాను, అది చేశాను, ఇది చేశాను, వీటి మీదే వస్తున్నాయి అంటే కొంచెం మనసు విపరీతంగా ఆలోచిస్తున్నట్టు. అలా కాకుండా బుద్ధికి కొంచెం వివేకం వచ్చి ఇది అసత్తు, ఇది సత్తు అనేటువంటి వ్యవహారం వచ్చిందంటే బుద్ధికి కొంచెం వివేకం, వైరాగ్యం వచ్చినట్టు. ఇవన్నీ స్థితి దాటిపోయి నిరాకారమైనటువంటి భగవతత్వం తప్ప ఇంకోటి ఏమీ నాకు అనిపించటం లేదు అని కనుక ఉంటే అప్పుడు ఈశ్వరతత్వంలో, అంటే ఏంటి, జ్ఞానతత్వంలో ప్రత్యేగాత్మగా ఉన్నట్టు. ఈ స్థితులన్నీ కూడా మన దగ్గర ఉన్నవే, కొత్తగా మనకి దాటి ఇంకొకటి ఏమీ చెప్పలేదబ్బా భగవద్గీత. భగవద్గీతకి ప్రయోగశాల మన శరీరమే, అంతకంటే ఇంకేం లేదు. కర్మ చేసేది మన శరీరంతో, మనసు జ్ఞానంతో ఆలోచించేది మన మనస్సు. తర్వాత ఈ శరీరం మనస్సు కనుక పద్ధతిగా మంచిగా పాజిటివ్గా అంత పరమాత్మతత్వం అనేది కనుక ఆలోచన చేస్తూ ఉంటే ప్రాణానికి ఏమి ఎమోషన్స్ ఉండవు, ప్రాణశక్తి పుష్కలంగా ఉంటుంది. ఎప్పుడైతే అనవసరపు ఆలోచనలన్నీ పోయి ఒకే ఆలోచన మన దగ్గర ఉందో, మన ద్వారా ఏం జరుగుతున్న భగవతత్వం అనేటువంటి భావంతో ఉండగలిగితే దానికి సంబంధించిన లాభ నష్టాలతో మనకేమీ పని లేదు. అప్పుడు మనం ఎలా ఉంటాము, మనం ఏమంటారు, సమత్వంగా ఉంటాం. సమత్వం అంటే ఒక యోగ స్థితిలో ఉంటాం. యోగం అంటే బ్యాలెన్స్ అని ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్పారు. కర్మ మన దగ్గర ఉన్నవి ఏంది, రెండు ఉన్నాయి. ఒకటేమో మన ఆలోచన, మన జ్ఞానం, రెండోదేమో మనం చేసేటువంటి కర్మ. అందుకని ప్రాణశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంతే. ఎందుకోసం ఉన్నాయి, ఇచ్ఛాశక్తి కోసం ఉన్నాయి. ఇచ్ఛ దేంతో తీర్చుకుంటాము, శరీరంతో తీర్చుకుంటాము. శరీరానికి సంబంధించిన భౌతికాలకు సంబంధించిన ఇచ్ఛలతో అయితే అక్కడ మన మనసు శుద్ధిగా ఉందా, శుద్ధిగా లేదనేటువంటి విషయాలతో మనకి సంబంధం లేదు. కాకపోతే భగవతత్వ జ్ఞానం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అంటే మన మనసు శుద్ధిగా ఉండాలి. శుద్ధి అంటే పవిత్రత. పవిత్రంగా ఉండాలి అంటే మనం ప్రాక్టీస్ చేసుకున్నది. ఏం ప్రాక్టీస్ చేసుకుంటాం, మనం వేరు, పక్క వాళ్ళు వేరు, నేను వేరు, భగవతత్వం వేరు అనేటువంటి భావంలో నుంచి తగ్గించుకుంటూ అంతా ఒకటైనటువంటి భావానికి మనం మన మనసును లోపలికి తీసుకెళ్తూ ఉంటే చివరికి ఆ మనసు కూడా లేని పరిస్థితి వచ్చినప్పుడు ఉన్నదంతా ఒకటువంటి జ్ఞానం అనేటువంటి స్థితి తెలుస్తుంది, అవగాహనకు వస్తుంది, గ్రహించడం జరుగుతుంది. దాన్ని ఎరుక అన్నారు. అప్పుడు ఏమనిపిస్తుంది, భౌతికంగా జరుగుతున్నదంతా ఒక నాటకంలాగా జరుగుతుందని, ఆ నాటకంలో పాత్ర మనది అవసరం వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా పాటించి సిన్సియర్గా ఆ పాత్రలో దూరిపోయి ప్రేమగా, గౌరవంగా ఆ పాత్రని వ్యక్తం చేసి, ఎందుకు, భగవతత్వం అనే భావం ఉంది కాబట్టి చివరికి ఆ పాత్ర అయిపోయిన తర్వాత తీసేసి లోపల ఉన్నటువంటి మన జ్ఞానం అనేటువంటి ప్రత్యేగాత్మ అనేటువంటి ఆత్మ అనేటువంటి భగవతత్వం అనేటువంటి ఆత్మతోటి మనం లోపలికి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ భగవద్గీత చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు ఏమడుగుతున్నాడు, సగుణాకారం చేసినా ఒకటే, నిర్గుణమైన ఒకటేనయ్యా, కాకపోతే నీ మనసు లోపలికి తీసుకొని వెళుతుందా, ఇంకా పైన ఏదో సాధిస్తాము, అది చేద్దాం అని బయటకు పరిగెడుతుందా అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకోమని చెప్తాడు. తర్వాత ఇంకోటి ఏమడుగుతాడు, నిర్గుణాకారం అంటే ఏం చెప్తాడు. ఇప్పుడు సగుణం అంటే ఏంటి, కర్మ అంటే మనం దేవుణ్ణి పెట్టడము, ఏ దేవుడైనా కానివ్వండి, ఏ విగ్రహం అయినా కానివ్వండి. తర్వాత భగవద్గీతలో ఏం చెప్పాడు, మన హిందువులకనో ఇంకోటనో ఆయన ఎక్కడ చెప్పాల. భగవద్గీతలో కృష్ణుడు, రాముడు అనే పేర్లు కూడా వాడాల, భగవాన్ అని వాడాడు. నన్ను ఎవరు ఏ రకంగా పూజ చేస్తే వాళ్ళకి నేను ఆ రకంగా దర్శనమిస్తానంటాడు. అంటే అర్థమైంది, ఇక్కడ వేరే వాళ్ళు ఇంకొక రకంగా చేస్తే వాళ్ళు దీని కిందకి రారు, వాళ్ళు వేరే వాళ్ళు, వీరు వేరే వాళ్ళు అనేటువంటిది లేదు. మన మానవులం అందరం ఒకటే మనసున్నటువంటి జాతి. కాకపోతే వాళ్ళ సంస్కారాలకు అనుగుణంగా వాళ్ళు ఒక దేవుణ్ణో లేదంటే ఒక మనిషినో లేదా ఒక బంధువులనో వాళ్ళనో పెట్టుకొని వాళ్ళ సంస్కారాలు నిర్వర్తించుకుంటూ పోతారు. కానీ ఇక్కడ చంపుతున్న వాళ్ళు, చస్తున్న వాళ్ళు ఎవరూ లేరు. ఇది నియతి ప్రకారం జరగాల్సిన వ్యవహారం ఉంది, జరిగిపోతుంది అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత బోధించడం జరిగింది. దానివల్ల మన భారతదేశాన్ని మనం కర్మభూమి అనుకొని ఆ కర్మను ఆస్వాదిస్తూ ఉన్నామో లేదో కూడా అది పెద్ద ఏది సత్యం ఏది అసత్యం అనేటువంటి విషయం కూడా ఇంకా గొప్పగా అవగాహనకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చేయలేము. కాకపోతే కృష్ణ భగవాన్ ఏం చెప్తున్నాడు, అవసరం వచ్చిన చోట నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అన్నాడు. ఒక రాజుగా కొన్ని డ్యూటీస్ ఉన్నాయి.
అది నిర్వర్తించాల్సిందే. ప్రజలను రక్షించాల్సిన బాధ్యత రాజుదే. మంత్రిగా ఆర్థికంగా ఇటువంటి విషయాలన్నీ చూసి సలహాలు ఇచ్చే బాధ్యత మంత్రికి ఉన్నది. సేనాధిపతిగా జనాల్ని రక్షించాల్సిందే. అంటే ఎవరికి ఇచ్చినటువంటి ధర్మాన్ని వాళ్ళు, కాకపోతే ఏంటి, ఆ నిర్వర్తిస్తున్నటువంటి ధర్మాన్ని పర్సనల్గా కాకుండా ఇది భగవతత్వంలో భాగమేనని కనుక నీ చేయగలిగితే అప్పుడు యోగం అవుతుంది అంటాడు. అట్లాగే ఇప్పుడు మనసు కూడా ఏంటి, మనసులో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలు, అన్ని కోరికలు అన్నీ తీసేసి ఉన్నదంతా ఒకటే నిరాకారమైనటువంటి విషయాన్ని కనుక పెట్టగలిగినప్పుడు అప్పుడు కూడా నాస్తితే ఉంటుంది అనేటువంటిది చెప్తాడు. కాకపోతే ఏమంటాడు, డైరెక్ట్గా నిర్గుణ నిరాకారమైనటువంటి స్థితికి రావడం అంత సాధ్యం కాదు. ఈ స్టెప్స్ అన్నీ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే శరీరం ఉండా, ప్రాణం ఉండా, మనస్సు ఉండా, ఇంద్రియాలు ఉండా, వీటన్నీ నువ్వు చేసుకుంటూ వచ్చినప్పుడు వస్తుంది. ఏమైనా నీ మనసుని, నీ బుద్ధిని, నీ ప్రాణాన్ని నా మీద కనుక పెట్టగలిగావు అంటే నీకు ఇంకెలాంటి టెన్షన్ లేదు, నీకు నాకు తేడా లేదు అన్నంత వరకు నిన్న చదువుకున్నాము. ఆ తర్వాత నిన్న కూడా ఏదో అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం దగ్గర ఎక్కడో మనం ఆపినట్టున్నాము. ఇప్పుడు ఏంటి ఇక్కడ చెప్పింది, అభ్యాస యోగం ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నం చెయ్యి అంటాడు. అంటే ఏంటి, ఒకవేళ నీ మనసుని, బుద్ధిని, చిత్తాన్ని నా మీద పెట్టాలి, ఒకవేళ పెట్టలేకపోయినావు అప్పుడు అభ్యాస యోగం ద్వారా ప్రయత్నం చెయ్యి అంటాడు. నన్ను పొందుటకు ప్రయత్నం చెయ్యి అంటాడు. ఇక్కడ అసలు అభ్యాసం ఎక్కడ చెయ్యాలి, అభ్యాసం ఎక్కడ? ఇప్పుడు చెప్పాలంటే ఇటు భగవతత్వానికి మనం ఆలోచన చేయాలన్నా, లేకపోతే మనం భౌతికంగా ఏదన్నా సాధించాలన్నా మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక పరికరం ఏంటంటే మన మనస్సు. మన మనసుకు వచ్చినటువంటి ఐడియాస్, మన మనసుకు వచ్చినటువంటి ఆలోచనలు, మన మనసుకు వచ్చినటువంటి భావాలు, మన మనసుకు వచ్చినటువంటి సంకల్పాలు. అంతే కదా. ఈ సంకల్పాలు కూడా ఏంటి, ఒకళ్ళ సంకల్పానికి తేడా లేదు. ఎందుకు సంకల్పానికి తేడా లేదు? మన దగ్గర మనమందరం ఒకటే, మన ప్రాణం ఒకటే, ఆ తర్వాత మన ఆకలి ఒకటే, మన దప్పిక ఒకటే, మన సృష్టికి సంబంధించిన ప్రక్రియేషన్కి సంబంధించిన వ్యవహారం ఒకటే, కొద్దో గొప్ప జీవాత్మలో ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ, భయము అందరిది ఒకటే. కాకపోతే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఉన్న మనసంతా కూడా ఒకటే. కాకపోతే ఏంటి, మా జీవ చైతన్యంలో ఉన్న ప్రతి మనసు తను సపరేట్ మనసు అనుకుంటూ తను కొన్నిటువంటి, ఇప్పుడు ఎట్లా తను కొంత సృష్టి చేసుకొని ఉన్నాడు. ఆ సృష్టినే జ్ఞాపకాలు అన్నారు. అది ఈ జన్మ చేసుకున్నామా, ఇప్పుడే చేసుకున్నామా అనే దాని గురించి మన దగ్గర సైంటిఫిక్గానో ఏదో ఒక ప్రయోగంగానో చెప్పలేకపోయినా, కాకపోతే వన్ థింగ్ ఈజ్ ఫ్యాక్ట్, ఒకళ్ళ కోరికలకి సంబంధం లేదు. ఎందుకు లేదు? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒకవేళ నీకు నీ మనసుని, బుద్ధిని నీకు నిలపటం కష్టమైనా అభ్యాసం ద్వారా కనుక నువ్వు చేసావంటే నన్ను పొందుతావు అంటాడు. ఇప్పుడు అభ్యాసం ఎక్కడ చేయాలి? మన మనసు మీద చేయాలి. ఇప్పుడు మన ఏదన్నా విషయం ఇబ్బంది పడుతుందనుకో, అప్పుడు మనం నిదానంగా కుదురుగా 10 నిమిషాలు కూర్చొని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, కోడలు ఇబ్బంది పెడుతుందా, ఎవరిని ఇబ్బంది పెడుతుంది, అత్తగారిని ఇబ్బంది పెడుతుంది, నేను అత్తగారా కాదు, నేను ఎవరు పర్సనల్గా, నేను ఒక స్త్రీ, ఈ విమెన్ ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు ఇబ్బంది పెడతలా, అంటే నేను ఇబ్బంది పడాలంటే ఎవరు పట్టినా ఇబ్బంది పడతా, నేను ఇబ్బంది పడే అవసరమే లేదని కనుక నేను ఇబ్బందిని తోసేస్తే నేను ఇబ్బంది పడే క్వశ్చనే లేదు అనే విషయం నాకు తెలియాలంటే ఎలా తెలుస్తుంది? నా మనసును నేను అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి, నా లైఫ్ని నేను అర్థం చేసుకోవాలి. నేను ఆకాశం మీద చూస్తున్నాను, ఇది నాకు నిజంగా అందుతుందా లేదా అనేది ఎవరికి తెలుస్తుంది? నేను అందించుకోగలనా లేదా అనేది నేను అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ అందించుకునే క్రమంలో, అర్థం చేసుకునే క్రమంలో నీ కంటికి నెగటివ్ కనపడినా నెగటివ్ చూడటం మానేయాలి. ఎంత ప్రాణం పోతుంది అన్నప్పుడు కూడా పాజిటివ్గా, అంటే మంచిగా చూడడాన్నే అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ అర్థం చేసుకున్న దాన్ని ఎట్లా ఆలోచించాలి? తెలివి తక్కువగా ఆలోచించకూడదు, లౌక్యంగా మంచిగా ఆలోచించాలి. అంటే ఏంటి, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి, నీ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ నీ మనసు. ఇటు భగవతత్వం కనుక్కోవటానికైనా ఆధారం మనసే, భౌతికానికి సంబంధించినటువంటి ఆధారం మనసే. ఈ మనసుని ఏం చేయాలి? సమత్వ స్థితికి తీసుకెళ్ళాలి. సమత్వ స్థితికి నువ్వు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మనసు నిశ్చలంగా ఉంటుంది, సత్యమైంది అసత్యమైంది అని అర్థమవుతుంది. మనసు గడబడిగా ఉంటే నువ్వు విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేవు. మరి ఎట్లా చేస్తావు దీన్ని? ప్రాక్టీస్ అంటాడు. అంతే కదా. పొద్దున్నే నిద్ర లేవాలి అనుకుంటావు, అనుకున్నంత మాత్రాన నిద్ర లేస్తావా? లేవాలి. లేచిన తర్వాత దానికి ఏంటి, దానివల్ల మంచి ఉపయోగాలు ఏంటి? అందరు నిశ్శబ్దంగా పడుకొని ఉంటారు, మనం ఒక అరగంట వాకింగ్ చేసి మన ధ్యానం మనం చేసుకోవచ్చు, మన టైంలో మనం గడుపుకోవచ్చు, మన సాధన మనం చేసుకోవచ్చు. ఇట్లా అర్థం చేసుకొని దానికి సంబంధించినటువంటి పాజిటివ్ విషయాలన్నిటి మీద మనసు పెట్టి చిన్నగా
దాని మనసును బుజ్జగించి గంటలు గంటలు కాకపోయినా కనీసం 10 నిమిషాలతో మొదలు పెడుతూ దాని కన్సిస్టెన్సీని అలవాటు చేసి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటిదాకా మనం చేసిన ప్రాక్టీస్ ఏంది? భౌతికంగా ప్రాక్టీస్ చేసాం, ఏది చూస్తే అది మాట్లాడటం ప్రాక్టీస్ చేసాం, ఏది కనపడితే అది తినటం ప్రాక్టీస్ చేసుకున్నాం, అంతే కదా. అన్నిటికీ అంటే ఇది అది అనేటువంటి డిఫరెన్సియేషన్ చేసేటువంటి స్థితి దాటిపోయాం. ఇప్పుడు కాదు, ఇదంతా మనకు అవసరం లేదు, ఇది మనకు అవసరం అనేటువంటి విషయంగా మనసును బుజ్జగించి దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇట్లా ఏం చెప్తున్నాడు? ఈ మనసు బుద్ధి అంతా నా మీదే పెట్టాలంటే నువ్వు చేయాల్సింది ఏంది? నువ్వు అభ్యాసం చెయ్యయ్యా, ఒక రోజులో నీకు సాధ్యం కాకపోవచ్చు అంటాడు. ఇక్కడ మనకు చెప్పింది ఏంటి? భగవద్గీత మహానుభావులు అందరికీ ఉపయోగపడేట్టే చెప్తున్నారు. ఇక్కడ ఎవరో ఒక జ్ఞాని ఉన్నాడు, లేకపోతే ఒక గొప్ప ఏరియాలో నుంచి వచ్చాడు, ఆయన ఆకాశంలో కూర్చోబెడతామని ఇక్కడ ఏమీ చెప్పలే. అందరం ఒకటే, అందరికీ అవకాశం ఉంది. కాకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు గ్రహించుకొని దాన్ని నువ్వు చిన్నగా ప్రయత్నం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈ మరణ పుట్టుక అనేటువంటి చక్రాల్లో నుంచి బయటకు వచ్చి అంటే అసలు సత్యం ఏదో తెలిసిన తర్వాత నీకు దుఃఖం అనేది పోతుంది. నీకు అప్పుడు నువ్వు శరీరం ఉన్నప్పుడే, నీ మనసు ఉన్నప్పుడే నీకు ఫుల్ ఫ్రీడమ్ వస్తుంది. ఏంటి? ఏం చేస్తుంది శరీరం, ఏం చేస్తుంది మనసు అనేటువంటి విషయం నీకు అవగాహనకు వచ్చింది కాబట్టి ఈ అవగాహన రావాలంటే సడన్గా ఎవరో నెత్తి మీద చేయి పెడితే రాదు. నీ మనసు మీద నువ్వు పని చేసుకుంటూ నువ్వు అభ్యాసం చెయ్యాలి అని చెప్తున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు? అభ్యాసం చేయుటకును అసక్తుడు అయినచో మత్పరాయణుడై కర్మలను ఆచరించుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించడం ద్వారా కూడా నన్నే పొందు. ఇంకా మహానుభావుడు ఎంత లిబరల్గా చెప్తున్నాడు. పోనీ నీ మనసు పెట్టడానికి ప్రాక్టీస్ చేయడానికి కష్టంగా ఉంది, కాకపోతే ఏం చేస్తావు? పని చేసేవి, అంతే కదా. మనసు నిలబట్టలేదు, ఏదో ఒక పని పెట్టుకో. మనసు డల్గా ఉంది, కాసేపు అరగంటగా నడుచుకొని వచ్చామనుకో ప్రశాంతంగా ఉంటుంది. లేదు ఇంట్లో పోయి ఇల్లంతా సర్దుకున్నామో లేదా బాత్రూమ్లు కడుక్కున్నామనుకో ప్రశాంతంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు నా మీద మనసు పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు పని చేసి ఊరికి వదిలేయవాకు. ఏం చేస్తావు ఆ పని? ఆ పని ఎవరిదనుకుంటావు? భగవంతుడి పని అనుకొని చెయ్యి. అంటే ఇది నీ కోసం నువ్వు చేసుకోవాకు. నువ్వు చేస్తున్న ప్రతి పని పరమాత్మతత్వం అని కనుక నువ్వు చేయగలిగావంటే అప్పుడు కూడా నీ మనసు నా మీద లగ్నం అవుతుంది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు శరీరం పనిచేస్తున్న మళ్ళీ ఆలోచన ఎక్కడిది? మనసుదే. ఇప్పుడు అసలు మనం డల్గా ఉన్నాం అనేది ఎవరు? శరీరం డల్గా ఉండేది కాదు, మనసే. హుషారుగా ఉన్నాను అన్నది ఎవరు? మనసే. అందుకని ఈ మనసును సమత్వ స్థితిలోకి తేవాలంటే ఏంటి? నేనే చేస్తున్నాను, ఏమవుతుందో అన్నప్పుడు నీ నెత్తి మీద బర్డన్ ఎక్కువైపోతుంది. ఇక్కడ నేనేం చేస్తున్నది లేదు, ఏదో ఇచ్చిన పని ఏదో నా ద్వారా జరిగిపోతుంది అనుకున్నప్పుడు వచ్చే ఫలం వస్తుంది, రాని ఫలం రాదు అనుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి స్థితి కూడా నీకు లేదు. వర్కే చెయ్యి, కానీ చేసిన ప్రతి పని నాది కాదు, నమస్కారం అని మొదలు పెట్టుకొని చెయ్యి. పని అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ, నీ పని అయిపోయింది అని అనుకో. అప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటావు, అప్పుడు కూడా నన్ను అర్థం చేసుకుంటావు అంటాడు. తర్వాత ఇంకేమంటాడు? మత్ప్రాప్తికై వలయు యోగమును ఆశ్రయించి సాధన చేయుటకును నీవు అసక్తుడమైనచో మనోబుద్ధీంద్రియాలను నవశమునందుంచుకొని సకల కర్మఫలాలను త్యజించుము. సరే, శరీరానికి సంబంధించి నువ్వు కూర్చోలేకపోతే అటు ఇటు కదులు ఏదని చెప్పాడు, అది నాకే ఇచ్చేసే అంటాడు. పోనీ కనీసం మనసుని నీ బుద్ధిని అవి చెయ్యలేని అనుకున్నావు అనుకో, అప్పుడు అప్పుడేం చెప్తున్నాడు? నీ మనసు వశం అందుకుంచుకొని నీ మనసుని బుద్ధిని నీ దగ్గర ఉంచుకొని కర్మను త్యజించు అంటాడు. అంటే ఏంటి? సన్యాసాశ్రమం. అంటే సన్యాసాశ్రమంలో పని చేయరు కదా. ఎందుకు పని చేయరు? వాళ్ళ మనసు బుద్ధి వాళ్ళ దగ్గరకు ఉంది, వాళ్ళకేం కోరికలు లేవు, నేను ఎందుకు పని చేయాలని కూర్చొని ఉంటారు. కాకపోతే ఏంటి? ఏదైనా భగవంతుడి పని ఇలా జరగాలి అన్నప్పుడు అనుకో వాళ్ళ ద్వారా జరిగిపోతూ ఉంటుంది. అంటే ఏంటి? వాళ్ళ కోసంగా వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ బుద్ధి, వాళ్ళ మనసును వాడి వాళ్ళు ఏం పని చెయ్యరు. కేవలం భగవతత్వ పని అవకాశం వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు. పోనీ నీకు ఇట్లా నీ మనసు కంట్రోల్ కావడం లేదు, శరీరం కంట్రోల్ కావట్లేదు, గోలగోల ఉన్నావు, కనీసం నీ మనసు నీ బుద్ధిని నీ దగ్గర ఉంచుకొని కర్మలు కూడా వదిలిపడేసేయి అన్నట్టు చెప్తున్నాడు. సకల కర్మ ఫలాలను త్యజించుము. వశమందుకు అంటే ఇది కర్మని కాదు, కర్మఫలాలను త్యజించమంటున్నాడు. ఎవరు కర్మఫలాలను త్యజిస్తారు? సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళే కదా త్యజిస్తారు. అంటే ఇది నువ్వు కూడా ఏం చేసినా చెయ్యకపోయినా, ఏం జరుగుతున్నా ఏం వస్తున్నా నాకేం సంబంధం లేదనేటువంటి ఒక భావనలో ఉండు అన్నట్టు చెప్పటం అనిపిస్తోంది. తర్వాత తత్వము నెరుంగక చేయి అభ్యాసం కంటేను జ్ఞానం శ్రేష్టము. ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం తత్వం అంటే ఏంటి తత్వం? భగవతత్వం అనేది నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం యొక్క శక్తి ఒక ఆలోచన ద్వారా సృష్టిగా వ్యక్తమైంది. ఆ వ్యక్తమైన పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారాన్ని ప్రకృతి అన్నాము. ఆ తర్వాత మన జీవ చైతన్యాన్ని జీవ చైతన్యం అన్నాము.
ఇవి రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? భగవతత్వం నుంచే వచ్చాయి. దానికి అనుగుణంగానే మన శరీరం తయారైంది, దానికి అనుగుణంగానే మన కోశాలు తయారయ్యాయి, దానికి అనుగుణంగానే మన జ్ఞానేంద్రియాలు 5 వచ్చేస్తున్నాయి. అందుకని దానికి అనుగుణంగానే మన పంచప్రాణాలు కూడా వచ్చాయి. అందుకని టోటల్గా వాటిని మనం 24 తత్వాలతో తయారైన ఈ శరీరం, మనసు, మన ప్రాణం అన్నాం. ఈ 24 తత్వాలతో తయారైనటువంటి శరీరం, మనసు, ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? భగవతత్వంలో నుంచే వచ్చింది. అంటే భగవతత్వానికి ఈ శరీరానికి పిసరంత కూడా తేడా లేదు అనేది తత్వం. అంటే ఏంటి? ఇట్లా ఈ తత్వం తెలుసుకోకుండా ఏదో ప్రాక్టీస్ చేయి అంటారు చాలామంది. నా మనసు బాగలేదండి అన్నామనుకో, ఓకే ధ్యానం చేయి అంటారు. ధ్యానం అంటే ఏంటి? విషయం అర్థం కావడం. ఎందుకు నువ్వు ధ్యానం చేస్తున్నావు? నీ దగ్గరే భగవతత్వం ఉందనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకోవటానికి ధ్యానం చేస్తున్నావు, అంతే కదా. ఇప్పుడు కర్మ చేస్తున్నావు. యోగంగా ఎందుకు కర్మ చేస్తున్నావు? ఫలం భగవతత్వం ద్వారా జరుగుతోంది పని, నాకేం సంబంధం లేదని చేస్తున్నావు. యోగం ఎందుకు చేస్తున్నావు? నీ మనసులో ఉన్నటువంటి నీ ఇంద్రియాలని వాటిని కంట్రోల్ చేసి ఒకే విషయం మీదకి మనసుని తీసుకురావడం కోసం యోగం చేస్తున్నావు. భక్తి ఎందుకు చేస్తున్నావు? అనన్య భక్తి, నాకు నువ్వు తప్ప ఇంకేం వద్దయా బాబు అనే దానికోసం చేస్తున్నాము. ఇప్పుడు ఏంటి? ఇదంతా ఒక తత్వం నెరుంగే అభ్యాసం కంటేను జ్ఞానం శ్రేష్టము. ఇప్పుడు అసలు మనకి తత్వం తెలియకుండా చేసుకుంటూ పోతాము అనుకో, అభ్యాసం కంటేను జ్ఞానం శ్రేష్టం. అంటే ఆ విషయమే తెలియకుండా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతాం అనుకోండి, అప్పుడు ఏమంటాడు? జ్ఞానం శ్రేష్టం అంటాడు. అంటే ఏంటి? కొద్దో గొప్ప జ్ఞానంతో చేసేది ఏదైనా మంచిది అంటాడు. కేవలం పరోక్ష జ్ఞానం కంటేను అనగా అనుభవరహితమైన జ్ఞానం కంటేను పరమేశ్వర స్వరూప ధ్యానం శ్రేష్టం. ఇప్పుడు జ్ఞానం ఎన్ని రకాలు? ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం అన్నాడు. ఇప్పుడు మనకి పరోక్ష, ఇప్పుడు మనం చదువుకుంటున్నాము, భగవద్గీత మాట్లాడుకుంటున్నాము, అర్థం చేసుకుంటున్నాము. పరోక్ష జ్ఞానం అంటే ఎక్కడో మనకు అర్థం అవుతున్నట్టుగా ఉంది, మనకు కొద్దిగా గొప్ప ప్రాక్టీస్ చేసినప్పుడు అది మనకు తగులుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రత్యక్ష జ్ఞానం అంటే ఏంది? మనకు డైరెక్ట్గా పుస్తకాలతో సంబంధం లేకుండా నేనే భగవతత్వం అనేటువంటి విషయంలో మనం ఉండగలగడం ప్రత్యక్ష జ్ఞానం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఊరికి పుస్తకాలు చదువుకునేటువంటి పరోక్ష జ్ఞానం కంటే కూడా నేనే భగవతత్వ స్వరూపం అనేటువంటి ప్రత్యక్ష జ్ఞానం ఉపయోగం అంటాడు. ఫస్ట్ ఏమన్నాడు? తత్వం కంటే కూడా ప్రాక్టీస్ జ్ఞానం ముఖ్యం అన్నాడు. జ్ఞానం కంటే ఏమన్నాడు? పరోక్ష జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానంలో, పరోక్ష జ్ఞానం కంటే కూడా ప్రత్యక్ష జ్ఞానం బెటర్ అంటాడంటే ఊరికి తెలుసుకొని అర్థం చేసుకొని ఉపయోగం లేదు, దాన్ని ఆచరణకు తెచ్చుకోవాలి. చాలామంది ఆచరణకు తెచ్చుకోవాలి, ప్రాక్టీస్ అంటారు. ప్రాక్టీస్ అంటే ఏం లేదు, భౌతికంగా ఉన్న విషయాల మీద కొంచెం వ్యామోహం చంపుకొని దాన్ని డీవాల్యూట్ చేస్తూ దాని మీద పెద్ద రియాక్షన్స్ పెట్టుకోకుండా ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి ఒక బ్రహ్మాకార వృత్తి, ఆలోచన, భావంలో ఇప్పటిదాకా భౌతికంగా తాధ్యాత్మ్యం చెందుతున్నాం కదా, ఇప్పుడు మన లోపల తాధ్యాత్మ్యంతో చెందుతూ ఉండడమే ప్రత్యక్ష జ్ఞానం. అంతకంటే ఇంకెక్కడో ఏదో ఉందంటల్లా. మనకు వస్తున్న అనుభవం, ప్రతి అనుభవం భగవతత్వంలో నుంచి వస్తున్న అనుభవం అనేటువంటి మనం గ్రహిస్తూ ఆ భావంలో మనం మునిగిపోవడమే జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం. అది చాలా ముఖ్యం అంటాడు. ధ్యానం కంటేను కర్మఫల త్యాగం మిక్కిలి శ్రేష్టమైంది. ఇప్పుడు ఇంకోటి ఏంటి? ఫస్ట్ ఏమన్నాడు? తత్వం తెలియకుండా ఊరికినే చేసేదానివల్ల ఉపయోగం లేదు. జ్ఞానము, ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం. ఇప్పుడు వీటన్నిటికాగా ఇప్పుడు ఇవన్నీ కూడా ఎట్లా చేస్తున్నాం మనము? ఇప్పుడు భగవతత్వం నాలో ఉన్నదనేటువంటి భావం ధ్యానమే కదా, దానికంటే కూడా కర్మఫల త్యాగమే మిక్కిలి శ్రేష్టమైంది అంటాడు. అంటే ఏంటి? ఏం జరుగుతున్న భగవతత్వం కోసమే జరుగుతుంది, నాకు అసలు దీంతో ఎలాంటి లాభ నష్టాలు లేవు అనేటువంటి విషయంగా చెయ్యటమే అత్యున్నతమైంది అంటాడు. అంటే ఏంటి? ధ్యానం కంటే కూడా మనం కంప్లీట్గా అంటే ఏంటి? జనరస్గా నాకేం అవసరం లేదు, ఇదంతా భగవతత్వంతో వచ్చినదే, ఏం చేసుకుంటా వాళ్ళకి సంబంధించిందే, నాకేం లేదు అనేటువంటి మనం తయారు చేసుకున్నటువంటి వాటన్నిటిని కూడా ఆ ఫలాలన్నీ త్యాగం చేయడం శ్రేష్టం అంటాడు. ఏలనన్నా త్యాగం వల్ల వెంటనే పరమశాంతి లభిస్తుంది. ఎందుకు త్యాగం గొప్పది? త్యాగం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా శాంతి వస్తుంది. ఇది ఎవరి అనుభవించిన వాళ్ళకే తప్ప పక్క వాళ్ళకి తెలియదు. అంటే ఏంటి? ఇప్పుడు ఎవరో మొత్తం ప్రాపర్టీ అంతా ఏ ట్రస్ట్కో రాసేసి ఊరికి పైగుడ్డేసుకొని ఏ హిమాలయాలకు వెళ్ళిపోయినాడు అనేటువంటి విషయం ఉన్న వాళ్ళ యొక్క మనస్తత్వం తెలియాలంటే ఆ మనస్తత్వం కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళైతేనే అర్థం చేసుకుంటారు. ఎందుకు? స్వార్థంగా ఉండి నాది తప్ప ఇంకొకటి లేదు అనుకున్న వాళ్ళకి అంతా వదిలేసిపోగలిగినటువంటి స్థితి ఉంటుందనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది? తెలియదు. కాకపోతే ఆ స్థితి ఎలా ఉంటుంది? మన ఎవరన్నా అడిగారు, అది మనం చాలా బాగా వాడుకుందాం అనుకుంటాము, వాళ్ళు అడిగినారు, పోనీలే మనకేముంది, మళ్ళీ కావాలంటే కొనుక్కోవచ్చు, ఈ వయసులో మనకి ఇది అవసరం లేదు కదా అని మనం ఇచ్చాము. వెంటనే మనకు వచ్చే రిలీఫ్ ఏందో తెలుసా? విపరీతమైన పరమశాంతి వస్తుంది. అంటే ఏంటి? అప్పటికప్పుడే రిలీఫ్ రావాలంటే ఏంటి? మన త్యాగ గుణం ఉన్నప్పుడు మాత్రమే శాంతి వస్తుంది.
త్యాగగుణం లేకపోతే శాంతి వచ్చే క్వశ్చనే లేదు. ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవచ్చు. అన్ని ఐటమ్స్ తయారు చేస్తాం, అందరికీ పెట్టేసిన తర్వాత ఏమి లేకపోయినా ఆకలేసే బొంబాయి రవ్వను లేదా అది కూడా లేదు, ఏదో మజ్జిగ తాగేసి కూర్చున్నామనుకో చాలా ఎనర్జెటికల్గా, చాలా శాంతిగా, వండర్ఫుల్గా ఉంటుంది. అలా కాకుండా ఎవరికన్నా ఏదైనా ఇవ్వాల్సి వస్తుందేమోనని మంచివన్నీ తీసి లోపల పెట్టుకొని దాచుకున్నాము, తినేటప్పుడు చాలా అశాంతిగా ఉంటుంది. తప్పు కదా. ఎందుకంటే లోపల మన దగ్గర ఉన్నది భగవతత్వమే కదా. పైకి మనం ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని మాటలు చెప్పినా, మన మనసు, మన మాట, మన చేత ఊళ్ళో వాళ్ళు ఎవ్వరికి తెలియకపోయినా మనకి తెలుసు. అందుకనే అది మనకు చాలా అశాంతిగా ఉంటుంది. ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం మన అనలేరు, అయినా మనం వాళ్ళని చాలా చీడ పురుగులాగానే తీసేసో పట్టి తిట్టాము, వాళ్ళు ఏం బాధపడరు, ఎందుకంటే మన అమ్మాయో మన కోడలో అనుకుంటారు. కానీ అలా అన్నందువల్ల పడ్డ బాధ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి అంటే ఆధ్యాత్మికత అంటే ఇలా పట్టుకొని కూర్చునేది కాదు, అలా వదులుతూ పోవటమే. ఈ వదలడంలో కూడా మనకు అవసరం లేనివి ఏదో వాళ్ళకన్నీ ఇచ్చేసాను, దానం చేశాను, నేను ఖాళీ అయ్యానని కాదు. అవతల వాళ్ళకి ఏది అవసరమైతే అది మనం ఉదారంగా ఇవ్వగలగటమే. అప్పుడు మనకేమొస్తుంది అంటే పరమశాంతి వస్తుంది. ఈ చెప్పటం ఏంటి, ఈవెన్ ధ్యానం కంటే కూడా నువ్వు నీకు ఇచ్చినటువంటి ధ్యానం కంటే కూడా నీ కర్మఫలాన్ని కనుక నువ్వు త్యాగం చేస్తే అందులో ఉన్న ఆనందం, శాంతి ఇంకెందులో రాదంటాడు. ఇప్పుడు చెప్పిందేంటి, జ్ఞానంలో రాదు, ఆ తర్వాత ప్రత్యక్ష పరోక్ష జ్ఞానాల్లో కూడా రాదు, ఆ తర్వాత తత్వం తెలుసుకున్నా రాదు, తర్వాత అభ్యాసం చేసుకున్నా రాదు, ఓన్లీ కర్మఫల త్యాగంలోనే వస్తుంది. మరి కర్మఫల త్యాగం చేయాలి అంటే ఆ భగవతత్వాన్ని ఎంత గట్టిగా నమ్మాలి. నా దగ్గర కొన్ని డబ్బులు ఉంటాయి, నాకు ఏమన్నా జబ్బులు వస్తాయేమో, అమ్మో ఇన్సూరెన్స్ అని దాచుకున్నాను, ఏమొచ్చినా ఆయన చూసుకుంటాడు, వస్తే ఎంత రాకపోతే ఎంత, ఇన్సూరెన్స్ ఉంటే ఎంత, లాగపోతే అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఎవరో అవసరమైంది పోని తీసుకోమని అనగలిగేటువంటి ఉదారత వస్తుంది. అంటే ఆ ఉదారత రావాలి, కర్మఫల త్యాగం చెయ్యాలి అంటే మనస్సు చాలా శాంతిగా, పద్ధతిగా ఉండగలగాలి. అంటే ఏంటి, ఎప్పుడైతే కర్మఫల త్యాగం చేయగలుగుతావో అప్పుడు వండర్ఫుల్ శాంతిగా కూడా ఉంటుందని చెప్తున్నాడు. చూద్దాం, అరగంట అయిపోయింది, రేపు కంటిన్యూ చేస్తాం. అల్టిమేట్ ఏం లేదబ్బా, ఆధ్యాత్మిక సాధన అంతా మన మనసు మీద మనం పనిచేసుకోవటం. మనసు ఎక్కడ తేలిగ్గా ఉంది, ఎక్కడ కష్టంగా ఉంది, ఎక్కడ బాధపడుతున్నాము, ఎక్కడ దుఃఖపడుతున్నాము, ఎక్కడ అహంకారం పడుతున్నాము, ఎక్కడ అజ్ఞానం ఉన్నాము అని ఎవరి మనసుకు వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడ మనసు తేలికవుతున్నది అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. అందుకని మనసుని ఎప్పుడు తేలికగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేసుకుంటూ పోయినాము అంటే మనసు ఎప్పుడైతే తేలికగా ఉంటుందో సమత్వ స్థితిలో ఉంటాము. అప్పుడు సత్తుకి అసంతుకి డిఫరెన్స్ తెలిసిపోతుంది. అప్పుడు సత్యం వైపే ఉంటుంది. సత్ అంటే ఏంది ఉండడం సత్యం అంటాడు. ఏంటి సత్యం? అంతా భగవతత్వంలో నుంచి వచ్చినటువంటిది ఒక సృష్టి వ్యక్తమవుతున్నట్టుగా సృష్టి. తెలియకపోవడం ఏంటి, ఉన్నదంతా జరుగుతున్నదంతా అసత్యే. కాకపోతే ఏమంటున్నాము, దాంతో వ్యక్తమైనటువంటి సత్యాన్ని మర్చిపోయి దాని ద్వారా విశేషాలను పట్టుకొని అదే సత్యం అంటూ గొడవ పడుతున్నాం. ఇప్పుడు మనకు అలా ఆ స్థితికి రావాలంటే మన దగ్గర ఉన్నటువంటి మన బ్రిడ్జి పరికరం మైండ్, అటు ఆధ్యాత్మిక భగవతత్వానికి ఇటు శరీర తత్వానికి మధ్యన ఉన్నది ఆ మైండ్. ఆ మైండ్ను ట్యూన్ చేసి అక్కడ కనుక నిలబెట్టగలిగామంటే ఈ మనసుకున్నటువంటి ఈ శరీరానికి సంబంధించిన చిన్న చిన్న ఆలోచనలు, కోరికలు అన్నీ పోయి ఏమీ లేనటువంటి శూన్యంగా ఎప్పుడైతే మనసు ఉంటుందో ఆ శూన్యమైనటువంటి మనసే చైతన్యం. అదే భగవతత్వం. ఇంకంతకంటే ఇన్ని లేవు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మతత్వం అంతా మన దగ్గరే ఉన్నది, అంతా ఒకటే, అంతకంటే లేదనే భగవద్గీతలో చెప్తున్నారు. చూద్దాం రేపేం చెప్తారు. నమస్తే.